ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు విపక్షాలు కూడా మద్దతు తెలపడంతో ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. వీరంతా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కారణంగా గడిచిన 4 రోజులుగా పార్లమెంట్లోని ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. నీట్ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడ్డంతో సభలో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. అయితే ఈ ఉద్రిక్తల నడుమ సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తూ ప్రధానమంత్రికి పంపినట్లుగా ఉన్న ఓ సంచలన లేఖ వెలుగులోకి వచ్చింది. జూలై 21వ తేదీతో ఉన్న ఆ లేఖలో భారత్లోని విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న ఆందోళనలను పరిష్కరించడంలో నేను విఫలమైనందున విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. వరుస పేపర్ లీకేజీ ఘటనలు మన పరీక్షల వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. విద్యార్థుల ఆత్మహత్యల వార్తలతో యువతలో ఆందోళన పెరుగుతోంది. ఈ వైఫల్యాలు ప్రభుత్వ నాయకత్వంలోని వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితికి ప్రధాని కూడా బాధ్యత వహించాలి అని రాసి ఉంది ఆ లేఖలో. లేఖ చివరిలో ధర్మేంద్ర ప్రధాన్ సంతకం కూడా కనిపించడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే సదరు రాజీనామా లేఖపై కేంద్ర ప్రభుత్వం ప్రధాని కార్యాలయం స్పందించింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఇది ఫేక్ లెటర్ అని డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం, ముఖ్యంగా నీట్ పరీక్షకు సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ఒక ఏకైక డిమాండ్తో గత కొన్ని రోజులుగా ఢిల్లీతో పాటుగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఈ పిలుపునివ్వడంతో, అలాగే సామాజిక కార్యకర్త వాంగ్చుక్ కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేపడుతూ కోర్టు ఆదేశాలతో ఆయన్ను ప్రస్తుతం హాస్పిటల్కు తరలించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు యావత్ దేశమంతా కూడా, యువతంతా కూడా నీట్ పరీక్షకు సంబంధించినటువంటి జరిగిన అవకతవకలపై, స్కామ్పై ఖచ్చితంగా కేంద్ర మంత్రి బాధ్యత వహించాలి అనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కానీ ఇది ఫేక్ లెటర్ అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు ఈ లేఖను ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో, ఎవరైతే వైరల్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ లేఖను, ఈ ఫేక్ లెటర్ను ఎవరు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు అనేటువంటి ఒక ఆదేశాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున విపక్షాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అలాగే సామాజిక కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రకటన ద్వారా మరొకసారి క్లారిటీ వస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ఇది ఫేక్ లెటర్ అయినా కూడా నిజంగా విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్కు తగ్గట్టుగా ఈ లెటర్ను క్రియేట్ చేసినటువంటి కొంతమంది ఎవరైతే వారిని బాధ్యులను చేస్తూ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? నిజంగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.